ఇవాళ ఎందుకో తెలియదు కానీ నాకు కుకింగ్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకే నేను కుకింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూల్పూరి మ్యాప్స్. నేను చేయబోయే డిష్ వచ్చేసి వంకాయ కారం, వంకాయ వేపుడు అని కూడా అంటారు. ఆంధ్ర స్పెషల్ ఇది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఇలా వంకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. సన్నగా తరుక్కుంటే మనకి వంకాయ త్వరగా ఉడికిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వంకాయలు వేసేయాలి ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో. ఇందులోనే ఉప్పు ఇంకా పసుపు వేసుకొని తిప్పుకోవాలి. ఎందుకంటే వంకాయలు త్వరగా వేగిపోతాయి కాబట్టి మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే చాలు, ఆ వంకాయలు అనేవి ఫ్రై అయిపోతాయి. ఈ వంకాయ కూర అనేది పప్పుచారులోకి, పప్పులోకి లేదా సాంబార్లోకి ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అనమాట ఈ వంకాయ కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ మాత్రం ఉడికిన తర్వాత మనం ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. అంటే అయిపోయినట్టు కాదు, మనం దీనికి తగ్గట్టు కారం తయారు చేసుకోవాలి. దానికి అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, ఇంకా జీలకర్ర, నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఈ టైప్లో తయారవుతుంది అది. ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనగానే కరివేపాకు లేదు, అందుకే ఇన్స్టామార్ట్ ఓపెన్ చేసి ఆర్డర్ చేశాను. ఇంకా ఇదే లాస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ వంకాయ కారం ఆర్ వంకాయ వేపుడు. ఇంకా ఆయిల్ వేసేసుకొని మనం పోపు దినుసులు వేసుకోవాలి. మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో అవైలబుల్ లేదు, ఆర్డర్ చేయడం మర్చిపోయాను, అందుకే ఇంకా వీటితోనే కానిచ్చేసాను. దీనికి ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది. పోపు దినుసులు వేగిన తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై మెత్తగా అవుతే చాలు. ఇంకా వంకాయలు యాడ్ చేసేసుకుని మనం ఏవైతే కారం కొట్టుకుని ప్రిపేర్ చేసుకున్నామో ఆ కారాన్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి బాగా ముక్కకి పట్టే విధంగా. నేను చేసిన క్వాంటిటీ వచ్చేసి వంకాయలు 750 గ్రామ్స్ తీసుకున్నాను. సో 750 గ్రామ్స్కి ఉన్న క్వాంటిటీలో నేను ఇవన్నీ మెజర్మెంట్స్ చెప్పాను. మీకు తగ్గట్టు క్వాంటిటీ తీసుకోండి. ఇంకా మా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మా ఇంట్లో అయితే దీనికి సైడ్ డిష్గా మేము పప్పు వండుకున్నాము. టమాటా పప్పు విత్ మామిడికాయ. మీరు సాంబార్ కానీ రసం కానీ చేసుకుంటే బాగుంటుంది.